తెలంగాణలో సూక్ష్మ సాగునీటి వ్యవస్థల విస్తరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులకు నీటి భద్రత కల్పించేందుకు డ్రిప్ స్ప్రింక్లర్ విధానాలను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మైక్రో ఇరిగేషన్ కంపెనీలకు సూచించారు. సచివాలయంలో మైక్రో ఇరిగేషన్ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించేందుకు సూక్ష్మ సాగునీటి విధానాలే భవిష్యత్ మార్గమని మంత్రి పేర్కొన్నారు. రెండు 2026-27 సంవత్సరానికి రాష్ట్రంలో 2,38,750 ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే 65,446 ఎకరాలకు పరిపాలనా అనుమతులు మంజూరు కాగా 34,909 ఎకరాల్లో మాత్రమే పనులు పూర్తయ్యాయి. ఇంకా 30,537 ఎకరాల్లో డ్రిప్ వ్యవస్థల ఏర్పాటు పెండింగ్లో ఉండడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాల వారీగా పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కంపెనీలను ఆదేశించారు. రైతులకు నాణ్యమైన పరికరాలు అందించడంతో పాటు ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ తప్పనిసరిగా అందించాలని సూచించారు. ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు అవసరమైన డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలను వెంటనే అందించాలని మంత్రి తెలిపారు. గ్రామ, క్లస్టర్, మండల స్థాయిలో నిర్వహించే ఎల్నినో అవగాహన కార్యక్రమాల్లో మైక్రో ఇరిగేషన్ కంపెనీలు భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. గత 2 ఏళ్లలోనే మైక్రో ఇరిగేషన్ కంపెనీలకు 400 కోట్ల రూపాయలు చెల్లించినట్లు వెల్లడించారు. అయితే బిల్లులు పెండింగ్లో ఉన్నాయనే కారణంతో పనుల వేగం తగ్గించవద్దని స్పష్టం చేశారు. కంపెనీల పనితీరును జిల్లాల వారీగా నిరంతరం సమీక్షిస్తామని, అవసరమైతే జాతీయ, అంతర్జాతీయ స్థాయి మైక్రో ఇరిగేషన్ కంపెనీలను కూడా ఎంపానల్ చేసేటువంటి అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణను సూక్ష్మ సాగునీటి విస్తరణలో దేశానికి ఆదర్శంగా నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.